మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమున్న మా కన్న తండ్రి, ఇంచక్కడి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసి కొందాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. మీ అమూల్యమైన మాటల మాధుర్యము చేత మా ఆత్మలను మేము బలపరుచుకొనిచుండగా వెలువడుతున్న ఆ మాటల ద్వారా మా బ్రతుకులు మేము సరిదిద్దుకొనగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మా జీవితాలను మీరు ఎట్టి విధముగా కాపాడారు. మేము ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి మీ కృప ఎంత హెచ్చుగా ఉన్నదో మీ బాటలను బట్టి మేము తెలుసుకుంటున్నప్పుడు మరింత గొప్పగా విశ్వాసంలో ముందుకు సాగగలటకు, ఆత్మీయతలో ముందుకు వెళ్ళగలటకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూర్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మన బ్రతుకును గూర్చి దేవుడు మాట్లాడుతున్న కొన్ని చక్కటి విషయాల్ని మనం నేర్చుకుందాం. పాత నిబంధనలలో మనం చూడగలిగితే దేవుడు తన ప్రజలకు దగ్గర కావడానికి అనేక ఉదాహరణలు కానీ అనేక విధములైన విషయాలు కానీ తన పిల్లలతో పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక సార్లు దర్శనాల ద్వారా ప్రజలకు తాను ఎంత చేరువలో ఉన్నాననే విషయము ప్రతిసారి కూడా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఎక్కడో ఆది కాలంలో నోవాహు జీవితం దగ్గర మనం ఆలోచించగలిగితే, ఆ రోజు నోవాహు మాట్లాడుతూ తన ప్రజలతో అంటున్నాడు, దేవుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే ఈ ఓడ ద్వారా మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రజలు ఎప్పుడూ కూడా దేవుడు దూరంగా ఉన్నప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన వేడుకోనాలనే జ్ఞానము నేటి కాలంలో కానీ ఆనాటి కాలంలో కానీ ప్రజలకు. అందుకే యెషయా గ్రంథంలో మన కోసం రాయిస్తూ అంటూ ఉంటాడు, ఆయన సమీపముగా ఉండగానే వేడుకోండి, ఎందుకంటే ఆయన దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మీరు పిలిచిన రానంత దూరంగా ఆయన మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు ఇశ్రాయేలీలే కాదు, ఈరోజు మన బ్రతుకులే కాదు, దేవుడు మనకు సమయం ఉండగానే, దేవుడు మన దరిలో ఉండగానే ఆయన మన యొక్క పరిసరాల్లోనికి రావాలి. ఎప్పుడైతే ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతాడో మన స్వస్థపరచబడే అవకాశం అనేది లేదు. అందుకే యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో వారి ఊరిని దాటి వెళ్తున్నప్పుడు చాలామంది త్వరపడుతూ ఉండేవారంట. చాలామంది రోగులు ఏం చేసేవారంటే ఏదో ఒక విధంగా ఆయన దగ్గరికి వెళ్ళాలని వారిని త్వరపడుతూ ఉండేవారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆయన వారి ఊరిని దాటి వెళ్ళిపోతాడో వారు స్వస్థపరచబడే అవకాశం అనేది ఉండదు. అందుకే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో స్వార్థ చేస్తున్నప్పుడు ఒక రోగి అక్కడికి ఎలా వచ్చాడంటే ఇంటి పైకప్పు తెరిచారంట. 4 మనుషులు సహాయం చేసి ఏం చేశారు అంటే అతన్ని మంచంతో సహా కిందకు దించారంట. కారణం ఏంటంటే యేసు ఆ ఊరి నుంచి వెళ్ళిపోతే అతనికి స్వస్థత అనేది రాదు. మన భాషలో చెప్పాలి అంటే లైట్ ఉండగానే, దీపం ఉండగానే పనులన్నీ ఎలాగైతే చక్కబెట్టుకోమని మాట్లాడుతూ ఉంటారో, దేవుడు మన దగ్గర ఉన్నప్పుడే మనకు స్వస్థత. కానీ దేవుడు మన దగ్గర ఉన్నప్పుడే మనకు కావలసిన వస్తే ఆయన దూరంగా వెళ్ళిపోతే మనకి స్వస్థత అనేది మన జీవితాల్లో రాదు. అలాగని దేవుడు ఏమైనా దూరంగా ఉండే మనిషి లాంటి ఒక వ్యక్తి అంటే బైబిల్ చెబుతుంది ఆయన ఎప్పుడూ కూడా ఎలా ఉన్నాడంటే మనకు చాలా సమీపముగా. మరి ప్రాబ్లం ఏంటి అంటే మనుషులు ఆయన అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. మనుషులు ఆయన్ని అడిగే విషయంలో విఫలమైపోయారు. మనుషులు ఆయన్ని అర్థం చేసుకునే విషయంలో విఫలమైపోయారు. అందుకే దగ్గరున్న దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడో ఉన్న వస్తువుల మీద మనం మనసు పెడుతూ ఉంటాం.
ఎక్కడో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పరిశోధన చేస్తూ ఉంటాం, కానీ దేవుడు మన చేతికి ఇచ్చిన బైబిల్ని ఏ రోజు మనం పరిశోధన చేయలేదు. నిజానికి పరిశోధన చేస్తుంటే ఆ నక్షత్రాల కన్నా మరి తేజోమయమైన మాటలు ఎక్కడున్నాయంటే మన బైబిల్ గ్రంథంలో. ఆలోచిద్దామండి. ఆయన మన దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ ఆయన మనం అడగగలిగితే, ఆయన్ని మనము వేడుకొనగలిగితే ఆయన మనకు చేసే మేలేమిటి? కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దామండి. ఒక చిన్న మాటను మీకు చూపిస్తాను చూడైతే. హోషేయ గ్రంథానికి మనం వెళ్ళిపోదాం. పాత నిబంధనలో మరి ఈ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఇది కూడా ఒక గ్రంథం అండి. చూడైతే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. హోషేయ గ్రంథము దానియేలు గ్రంథం తర్వాత ఉంటుందండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా ఈరోజు మనం చదువుకుందామండి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. చాలండి, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుడు మన దగ్గర ఉన్నాడు అని చెప్పడానికి హోషేయ గారు ఒక చక్కటి మాటనైతే చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అక్కడ రాయబడుతున్న మాట, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును. మనకి దేవుని అవసరత ఎందుకుంది? చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుని అవసరత నాకు ఎందుకు ఉంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను ఆయనతో ఎందుకు మాట్లాడాలి, ఆయన ఎందుకు మరి ఈ విధమైన ఆరాధించాలని అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మన బ్రతుకును ఒక మాటలో చెప్పమంటే హోషేయ అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో మనము. ఇప్పుడు మనం పోల్చుకుంటున్న ఎండలతో పోల్చుకుంటే అరణ్యాల్లోనికి మనం వెళ్ళిపోతే, ఎడారుల్లోనికి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనిషి బ్రతకలేనంత భయంకరమైన ఉష్ణోగ్రతలు ఒక ఎడారిలో మనకు కనబడుతూ. అందుకే అక్కడ జీవాలు కూడా చాలా తక్కువ బ్రతుకుతూ ఉంటాయి. అక్కడ మరి సంచారం కూడా, జన సంచారం కూడా చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి. మనం చెప్పుకునే ఒక ఒంటెలు కూడా భయంకరమైన ఎండల్లో వెళ్ళడానికి భయపడి వెనకడుగు వేస్తూ ఉంటాయి. మన బ్రతుకు కూడా ఎలా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడంటే, మహా ఎండకు కాలిన అరణ్యము వలె. అప్పుడప్పుడు అడవుల్లో దావాగ్నులనేవి అంటుకుంటూ ఉంటే చిన్న నిప్పురవ ఏం చేస్తుందంటే ఒక మహా అరణ్యాన్ని కాల్చేస్తూ ఉంటుంది. ఆ కాల్చినప్పుడు ఆ మంట ఒక రోజు 2 రోజులు కాదండి, కొన్ని వారాల పాటు మండుతూ ఉంటుంది. ఎంత నీళ్లు వేసినా, ఎంత ఆర్పాలను చూసినా ఆరనంత మంట అక్కడ ఉంటుంది. అలాంటి సమయాల్లో అడవిలో ఏమవుతుందంటే జంతువులన్నీ చనిపోతూ ఉంటాయి, మొక్కలన్నీ చనిపోతూ ఉంటాయి. అక్కడ మిగిలేది ఏమిటంటే అక్కడ బూడిద తప్పితే మరి ఏది కూడా. మనకు బాగా అర్థం కావాలి అంటే బైబిల్లో అగ్ని చేత మరి నాశనం అయిపోయిన ఆ సొదొమ గొమొర్రా పట్టణాల కోసం దేవదూత ఏమంటుందంటే, రేపొద్దున ఇక్కడ రాబోయే అగ్ని ఎలాంటిది అంటే రేపొద్దున గడ్డి మొలక కూడా ఇక్కడ. ఈరోజు మన బ్రతుకులు మనము జాగ్రత్తగా మనం ఆలోచించగలి. మన బ్రతుకులకు దేవుని అవసరత ఎందుకుంది, మన బ్రతుకుల్లో దేవుడు ఎందుకు ఒక భాగం అవ్వాలి, మనం దేవుని ఎందుకు వేడుకోవాలి అంటే మన బ్రతుకులు, ఆత్మీయ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే మహా ఎండకు కాలిన అరణ్యము వలె. ఇక్కడ బూడిద తప్పితే ఏమీ లేదు, ఇక్కడ మరి వడగాల్పులు తప్పితే ఏమీ లేదు, ఇక్కడ మరి కష్టాలు తప్పితే ఏవి కూడా. ఒక మంచి పచ్చని అరణ్యానికి ట్రిప్ వేయాలంటే అందరూ వెళ్తారు, కానీ ఒక ఎడారిలోనికి వెళ్ళాలంటే ఏ ఒక్కరూ కూడా సాహసం చేయరు. కారణం ఏంటంటే ఎడారిలో ఏది కూడా అంతా ఇసుకే ఉంటుంది, ఎక్కడ త్రాగడానికి నీళ్ళు ఉండదు, మరి తినడానికి ఆహారం ఉండదు, చుట్టుపక్కల జనాలు కనిపించరు. అందుకే ఒకానొక సమయంలో మరి నేరం చేసిన వాళ్ళు ఏం చేసేవారంటే ఎడారుల్లో విడిచిపెట్టేవారంటే. కారణం ఏంటంటే ఎడారిలో బ్రతికే అవకాశమే. అక్కడ ఒక చెట్టు ఉండదు, ఒక పుట్ట ఉండదు, ఒక ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు. కారణం ఏంటంటే ఎడారిలో అన్ని కష్టాలే ఉంటాయి, ఎడారిలో విపరీతమైన పరిస్థితులు ఉంటాయి తప్పితే మనిషి బ్రతకడానికి అనుగుణమైన పరిసరాలు అక్కడ. అందుకే ఎప్పటికీ ప్రపంచంలో అతిపెద్దదైన ఒక సహారా ఎడారిలో మనుషులు చాలా తక్కువ కనబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఏదో చూడ్డానికి వెళ్ళేవారు లేకపోతే పరిశోధకులు తప్పితే అక్కడ ఉండాలన్న ఆసక్తి ఏ ఒక్కరికి కూడా.
మన బ్రతుకు కూడా ఎలా ఉంది అంటే ఏ ఒక్కరూ ఇష్టపడని వాళ్ళని మహాయండకు కాలిన ఒక అరణ్యంలా ఉంది. చెప్పుకోవడానికి లేదు, చూపించుకోవడానికి లేదు. ఎలా ఉంది అంటే మనుషులందరి చేత విస్మరించబడిన జీవితం మన దగ్గర. కానీ దేవుడు అంటున్నాడంట, అలాంటి అరణ్యాన్ని స్నేహించేవాడు ఎవరైనా ఉన్నారంటే నేను తప్ప మరి ఎవరూ కూడా. అందరూ పచ్చని చెట్లని ప్రేమిస్తూ ఉంటారు, అందరూ పచ్చని అరణ్యాలని ప్రేమిస్తూ ఉంటారు, కానీ కాలిపోయిన చెట్లను, విడువబడిన మోడును ప్రేమించే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా కూడా. అందరూ బాగున్న వాటిని ప్రేమిస్తూ ఉంటారు. ఒక జంతువుని, ఒక పెంపుడు కుక్కని కానీ పిల్లిని కానీ కొనుక్కోవాలనుకున్నా అన్నీ బాగున్నాయో లేదా అని చూసే కొనుక్కుంటూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడంట, నేను మిమ్మల్ని స్నేహిస్తున్నాను, అలాగని మీరు గొప్పవారని కాదు, కానీ మీరు ఎలాంటి వారంటే కాలిన మోడు వలె మీ జీవితాలు. నిజానికి ఎవరు స్నేహించడానికి ఇష్టపడరు, కానీ నేను మిమ్మల్ని స్నేహించడానికి ముందుకొచ్చాను. మీ జీవితం ఎలాంటిదంటే మరికొన్ని మాటలు మనం చూద్దామండి. చూడైతే యోబు గ్రంథానికి మనం వెళ్దాం. మన జీవితం ఎలాంటిదో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడైతే యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడైతే ఏమంటున్నాడో చదువుకుందామండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? జాగ్రత్త మనం ఆలోచించగలిగితే తన జీవితంలో అన్నిటిలో చెప్పాలి అంటే ఒకనాటి కాలంలో భూమి మీద ధనవంతుల లిస్టులో టాప్లో ఎవరున్నారంటే యోబు కూడా. అతనికి లేనిదంటూ లేదు, అతన్ని చూడలేదంటూ లేదు, అతను సంపాదించలేదంటూ ఏమీ లేదు. మధ్యధారా సముద్ర ప్రాంతంలో అత్యంత ధనవంతులు ఎవరు కూడా ఉన్నారంటే యోబు కూడా. అలాంటి యోబు అంటున్నాడంట, భూమి మీద మానవుని దినములు ఎలాంటివంటే యుద్ధ కాలం లాంటివి. యుద్ధ కాలం అంటే యుద్ధ ప్రాంగణంలో బ్రతికేలా ఉంటుందంటే ఒకటి చనిపోవాలి, లేక బ్రతకడానికి మరొకరిని. దాన్ని జీవన పోరాటం అని చెబుతుంటారు. పోరాటంలో ఏం చేయాలంటే నువ్వన్నా ఓడిపోవాలి, లేకపోతే నువ్వు గెలవడానికి అవతలి వాడినన్నా ఓడించే సత్తా నీ దగ్గర ఉండాలి. మన బ్రతుకు ఎలా ఉంది అంటే యుద్ధ కాలము వలె. కింద మరొక ఉదాహరణ మనకు అర్థం కావడానికి చెబుతూ మన బ్రతుకు దినాలు ఎలా ఉన్నాయంటే కూలివారి దినముల వలె. కూలివాడు ఎలా అయితే రోజంతా కష్టపడి ఒక జీతాన్ని తెచ్చుకుని అనుభవించి మరుసటి రోజుకి ఎలాగైతే కష్టపడడానికి సిద్ధపడిపోతూ ఉంటాడో మానవ బ్రతుకులు కూడా, సూర్యుని కింద మానవుని బ్రతుకులు కూడా ఎలా ఉన్నాయంటే కూలివారి దినముల్లాగే. నెలంతా కష్టపడి సంపాదించిన ధనాన్ని మనం ఖర్చు పెట్టుకుని మరలా సిద్ధపడుతూ ఉంటాం, మరలా కష్టపడడానికి, మరలా అనుభవించడానికి. మన బ్రతుకులో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మరి ఇదే యోబు గ్రంథంలో అంటూ ఉంటాడు, మానవుడు భూమి మీద ఎందుకు పుట్టాడంటే యోబు అంటూ ఉంటాడు, కష్టాన్ని అనుభవించడానికి భూమి మీదకి మనిషి. అదే మాట మనం ఇంకా కిందకి మనం చదవగలిగితే రెండవ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే నీడను మిగుల అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలివాని వలెను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. మానవ జీవితాన్ని చెబుతూ ఏమంటున్నాడంటే మనిషి బ్రతుకు ఎలా సాగిపోతుంది అంటే అక్కడ చెబుతున్నాడు, నీడను మిగులు అపేక్షించు దాసుడు వలె నేను. ఎంతో కష్టపడి ఒక నీడ, ఒక సమాధానాన్ని ఆశించి ఒక పక్కన కూర్చొని మరలా పరిస్థితి ఎలా మారిందంటే మరలా కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో నేను.
అందరూ రాత్రి అయ్యేసరికి పడుకుంటూ ఉంటారు. నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకేం చేయాలి, ఇంకేమి చేయాలి, ఇంకా నా బ్రతుకును ముందుకు సాగించాలి అంటే, ఒక జీవన ప్రయాణాన్ని, ఒక ఓడ ఎలాగైతే ముందుకు వెళ్ళాలి అంటే, ఒక నావికుడు ఎలాగైతే నిరంతరము అతను శ్రమిస్తూ ఉంటాడో, పడవలు ఎలాగైతే నిరంతరము ఆ అలల తాకిడికి ముందుకు ఎలాగైతే తీసుకెళ్తూ ఉంటాడో, మానవ బ్రతుకు కూడా అలా ఉందంటే నిరంతరము శ్రమిస్తేనే కానీ ముందుకు వెళ్ళలేని ఒక బ్రతుకుల వల్లే. దానికోసమే కదా ఈరోజు మానవులు కష్టపడుతూ రాత్రనక పగలనక ఎంతో కష్టాన్ని చేసి తమ ఇంటి వారిని సైతము విడిచిపెట్టి అనేక దేశాలు, అనేక ప్రాంతాలు ఎందుకు వెళ్తున్నారంటే ఈ జీవన ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని. కానీ యోబు అంటున్నాడు, ఈ జీవన ప్రయాణంలో నేను కావాలనుకునే నీడ, నాకు కావాలనుకునే సంతోషము ఏ రోజు కూడా నాకు ఆనందిందామనేలోకి మరొక కష్టం నా జీవితంలోకి వస్తుంది. నేను సంపాదించిన దాంతో నేను తృప్తి పొందామనుకునేలాగా మరొక ఆలోచన వస్తుంది. ఏమనంటే దీన్ని ఖర్చు చేసిన వెంటనే మరలా నేను కష్టపడాలనే ఆలోచనే నన్ను ఏం చేస్తుందంటే నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అందుకే నేను పండుకున్నప్పుడల్లా అటు ఇటు పొర్లాడుతున్నానే కానీ నా కనులకు కానీ నా మనసుకు కానీ నిద్ర కానీ మనశ్శాంతి కానీ లేదు. ఎలాగైతే ఒక దారి తెల్లు లేని ఒకరి జీవితం ఎలా ఉందో యోబు అనబడే నా జీవితం కూడా అలాగే ఉంది. కష్టపడ్డము, ఆ కష్టపడిన దాన్ని అనుభవించేలోగా మరలా కష్టపడడానికి సిద్ధమవడము. ఈ నా జీవితం ఎలాగుంది అంటే ఒక సర్కిల్లో గుండెని వృత్తాకారంలా ఇది తిరుగుతూనే ఉంది ఎప్పటి వరకు అంటే అక్కడ పై మాటల్లో చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆశ లేక ఏ జరుగు నెలను నేను చూడవలసి 2 నెలలు కష్టపడితే చాలు అనుకుంటున్నాను, కానీ 2 నెలల తర్వాత మరలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. ఇది తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. నా జీవితం అంతా ఎలా ఉందంటే నేను ఒక కష్టపడడానికి పుట్టినట్టుగా మన జీవితం అనేది. అందుకే మన మాట పై మాటలు ఏమంటారు, మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే కూలివాని బ్రతుకుల వలె మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే కష్టపడితేనే కానీ భూమి మీద బ్రతకలేని ఒక జీవన పోరాటం చేస్తున్నాము. ఇలాంటి పోరాట జీవితంలో, కూలివారి జీవితంలో మనకు దొరికిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అంటే ఇందాక మాటలో చెబుతున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యమును స్నేహించువాడును నేనే. దేవుడంట మనల్ని స్నేహిస్తున్నాడంట. దేవుడంట మనతో స్నేహం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడంట. ఒక మాట ఆలోచిద్దాము, ఆయన మనల్ని స్నేహించడానికి ఆయన మనలాంటి కూలివాడా? ఎప్పుడైనా భూమి మీద స్నేహాలు కానీ, బంధాలు కానీ, బాంధవ్యాలు కానీ ఎప్పుడు మరి ఒక ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడతాయి అంటే వారి స్థాయి కుదిరినప్పుడు, లేకపోతే వారి ఇష్టాయిష్టాలు కలిసినప్పుడు ఒక స్నేహం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దేవునితో మనకి స్నేహం ఏర్పడడానికి ఆయన మనలా కూలివాడైతే, ఇదే యోబు గ్రంథంలో ముందుకు వెళ్ళేసరికి అంటూ ఉంటాడు, నేను కూలివాడిని కాదు, కానీ మరి దేవుని పరిస్థితి ఎలాంటిది, ఆయన యొక్క స్థితిగతులు కాదు, ఆయన స్థాయి ఏంటి అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నక్షత్రాలను సైతము తన చేతుల్లో ఆయన పెట్టుకుని, మనమేమో కూలివాని బ్రతుకులు, ఆయనేమో ప్రపంచానికి ఆహారం పెట్టేంత అన్ని చేతుల మీద పై చేయి ఎవరిదుందంటే దేవునిది. మనమేమో అన్ని చేతుల కింద చెయ్యి, జంతువుల కన్నా కింద చెయ్యి, పక్షుల కన్నా కింద చెయ్యి, ప్రపంచం అన్నిటికన్నా కింద చెయ్యి. ఆకాశ మహాకాశాల్లో చదివితే మనిషిని దేవుడు అంటూ ఉంటాడు. వాడు ఏ పాటి వాడు కూడా, వాడు ఎవరు అంటే నరమాత్రుడు, అంటే కేవలం మనిషి అంతే, అంతకు మించి మనకున్న గొప్పతనం ఏమీ లేదు. మన స్నేహం చేయాలి అంటే మనలాంటి ఒక కూలివాడితో చేయాలి. మనకు స్నేహం ఎవరితో కుదురుతుందంటే మనలాంటి కూలివాడితో కుదురుతుంది. కానీ దేవుడు అంటున్నాడంట, నిన్ను స్నేహించువాడను నేనే. ఆయన ఏం చేశాడు అంటే మనుషుల కోసము తన స్థాయిని మార్చుకొని నిజానికి ఆయన స్నేహం చేయాలి అనుకుంటే ఆయన స్థాయి కానీ ఆయన పరపతికి ఏమాత్రము సరితూగని వారుగా ఈరోజు మన మానవ బ్రతుకులనేవి. అందుకే బైబిల్ అంటూ ఉంటాడు, ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన దేవుని కుమారుడై ఉండి భూమి మీదకి ఎలా వచ్చాడు అంటే దాసుని స్వరూపము ధరించుకొని,
ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ఒక యజమాని. మనం కూలి వాళ్ళమైతే ఆ కూలి ఇచ్చేదే ఆయన, యజమాని ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరి పక్కన వచ్చి కూర్చుంటున్నాడు? ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నాడంటే మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మన బతుకులను తన సహవాసం ద్వారా మార్చివేయాలని ఆయన కోరుకుంటూ, నిజంగా దేవుడు మనతో సహవాసం చేస్తాడండి? నిజంగా దేవుడు ఒక మనిషితో, ఒక కూలి వారితో స్నేహం చేస్తాడా? ఆ స్నేహం వల్ల మనిషికి వచ్చేది ఏంటి అంటే, పాత నిబంధనలో ఒక సందర్భాన్ని చూపిస్తాను. మనకన్నా దీన స్థితిలో ఉన్న కొంతమందితో దేవుడు స్నేహం చేశాడంట. వారి బతుకులు ఎలా మరి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. చూడైతే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనానికి మనం వెళ్దామండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడైతే ఏమంటున్నాడో చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుందామండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను. మన బ్రతుక ఎలాంటి చోట్ల ఉందంటే, ఇందాక అరణ్యంలోడు చెప్పాడు కదా, ఈసారి ఏమంటున్నాడంటే భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను. ఎడారిలో ఏముంటాయంటే భయంకరమైన వడగాల్పులు ఉంటూ ఉంటాయి. ఒక వడగాల్పు తగిలింది అంటే ఇక్కడ మనుషులు స్పృహ కోల్పోతారేమో, అక్కడ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా. భయంకరమైన ఓరు గాల్లో ఎక్కడ ఎలాంటి విష సర్పాలు, ఎక్కడ ఎలాంటి విష పురుగులు ఉంటాయో కూడా తెలియని ఎడారిలో దేవుడు మనల్ని ఏం చేశాడంటే పరామర్శించాడంట. పరామర్శించి ఏం చేశాడంటే ఆ మాటల్లో చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపల వలె వారిని కాపాడెను. ఎవరి కోసం చెబుతున్నాడు ఈ మాట అంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మోసగాడు అని పిలుచుకుంటూ ఉంటాము. చిన్నప్పుడే మరి తన యొక్క అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకుని ఇంటిలోంచి పారిపోయాడంట. ఒక కూర కోసం తన అన్నను మోసం చేసి తన కలిగిన మొత్తం తీసుకొని ఏదో ఆశీర్వాదాన్ని పొందుకున్నానని చెప్పుకొని ఇంటిలోంచి వెళ్ళిపోయాడంట. అలాంటి వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, అతని పేరు యాకోబు. తన అన్నను మోసం చేశాడు. చెప్పాలంటే మోసగాడు అనే ఒక పేరుకు తగినట్టుగా అందరినీ మోసం చేశాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అందరినీ మోసం చేసి ఇంట్లోంచి బయటకు పారిపోయాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు అతనికి ఎదురయ్యాయి అంటే, భయంకరమైన ఎడారులోంచి వెళ్తున్నాడంట, భయంకరమైన అరణ్యాల్లోంచి వెళ్తున్నాడంట, కొండల్లోంచి వెళ్తున్నాడంట, లోయల్లోంచి వెళ్తున్నాడంట. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అతనికి అయితే అంటున్నాడంటే, దేవుడు అంటున్నాడంటే, నువ్వు యాకోబు మోసగాడు అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని ఏం చేశాడంటే, ఒకరోజు రాత్రి అతని కళ్ళలో కనిపించి అంటున్నాడంట, నువ్వు మరలా ఇదే ప్రదేశానికి వచ్చినప్పుడు నాకు ఒక మందిరాన్ని, ఆ మందిరం కట్టబడిన ప్రదేశం పేరే బేతేలు. బేతేలు అంటే ఏంటంటే దేవుని మందిరం అని మనం చెప్పుకుంటూ, ఒక యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి వరకు వాళ్ళ కారణం ఏంటంటే దేవుడితో స్నేహం చేసేందుకే ఒక మోసగాడు సైతం ఏమయ్యాడు అంటే దేవుడితో పోరాడువాడుగా. ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచించగలిగితే మనుషుల స్నేహాలు మనల్ని దారి తప్పిస్తూ ఉంటాయి. చాలామంది మరి చూడైతే తమ జీవితాల్లో పాడైపోవడానికి, తమ జీవితాల్లో మరి దేనికి కాకుండా మిగిలిపోవడానికి గల కారణాల్లో ఒకానొక కారణం ఏంటంటే స్నేహితులు కూడా. అందుకే మనం ఎప్పుడూ చదువుకునే కీర్తన 1వ అధ్యాయంలో వారి పక్క కూర్చోవద్దు, అపహాస్యకులు, వారు ఎవరు అని కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ మంది మనకి స్నేహితుల్లోనే కనబడుతూ ఉంటారు. స్నేహం అనేది ఒక అడుగు మనం ముందుకు తీసుకువెళ్ళాలి, కానీ మళ్ళీ నరకం వైపు నడిపించే విధంగా లోక సంబంధమైన స్నేహాలు మన ఆరోగ్యాన్ని, లోక సంబంధమైన స్నేహాలు మనకు జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, గౌరవాన్ని పాడు చేస్తాయేమో. కానీ దేవుడు అంటున్నాడంటే, నా స్నేహం ఎలాంటిది అంటే మిమ్మల్ని ఆవరించి ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్కరూ తన కనుపాపను ఎలాగైతే, కంటిని కాపాడడానికి కనుపాపను ఎలాగైతే ఉపయోగిస్తూ ఉంటాడో, నేను మిమ్మల్ని అలా కాపాడడానికి ఏం చేస్తున్నానంటే ఒక స్నేహితుడి వల్ల ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఆవరించి
ఆవరించి అంటే అర్థం ఏంటంటే మీ చుట్టూరు కూడా ఎవరున్నారంటే నేను. ఈరోజు మన యొక్క దేవుని సన్నిధిలో ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఆవరించున్నాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిగతుల్లో. యాకోబుని ప్రేమించంట, అతన్ని ఆవరించంట, ఎడారిలో వెళ్తున్న అరణ్యంలో వెళ్తున్న అతన్ని కాపాడుతున్నందుకు కారణం ఏంటంటే యాకోబు దేవునికి ఏమవుతాడంటే స్నేహితుడుగా. అదే మాటలు ఇంకా కిందకి మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, కింద మాటలు మనం చదువుకుందాం, 11, 12 వచనాలు కూడా మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. పక్షి రోజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రము అని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను. జాగ్రత్తగా ఆలోచించగలిగితే తన టెస్టిమోనీ చెబుతూ యాకోబు జీవితంలో అతనికి సహాయపడిన దేవుడు ఎవరు కూడా. అతని భార్య అయిన రాహేలుకు కొంతమంది దేవతలు ఉన్నారంట, లేయాకు కొంతమంది దేవతలు ఉన్నారంట, తన మామకు కొంత దేవతలు ఉన్నారంట. ఏ దేవుడు కూడా యాకోబు కష్టంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా అతనికి సహాయం చేసినట్టుగా మనకి. అంతెందుకు మనము అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచిస్తే అబ్రహాము ఎవరు అంటే ఒక విగ్రహాలు తయారు చేసే వ్యక్తి. అతనికే ఒకరోజు ఆలోచన వచ్చింది ఏమనంటే నేనే దేవుని తయారు చేస్తున్నాను, నేను తయారు చేసిన దేవుడు నన్ను కాపాడగలడా. ఆ ప్రశ్నకు ఒకరోజు సమాధానం దొరికింది ఏంటంటే మనుషుల చేతితో చేయబడిన ఏ దేవుడు నేను కాపాడలేడు, కానీ నేను దేవుని నిజమైన అదృశ్యమైన దేవుని నువ్వు నమ్మి నువ్వు కనాను దేశానికి వెళ్ళగలిగితే నీకు కావలసిన బహుమానాన్ని నేను. యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. యెహోవా దేవుడు మాత్రము కాపాడినంటే అతను తప్ప ఏ దేవుడు కూడా యాకోబుతో స్నేహము చేయడానికి ఇష్టపడలేదు. అంతెందుకని ఈ ప్రపంచంలో మరి అత్యంత గొప్ప నాగరికతల్లో చెప్పుకునే ఒక ఐగుప్తు నాగరికతనే చూసుకుంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది మరి ప్రకృతి సంబంధమైన వస్తువులు దేవుడిగా మార్చుకున్నారు. కానీ ఈజిప్ట్ గ్రంథాలను మనం ఎక్కడ చూసినా దేవుని స్నేహితుడిగా ఎక్కడా కూడా ఏ గ్రంథంలో కూడా. అంతెందుకు వారి యొక్క ఐగుప్తు నాగరికతలు ఏముంటుందంటే దేవుడు మనకు తండ్రి, దేవుడు మనకు నాయకుడు, దేవుడు మనకి యజమానులు ఉంటుంది తప్పితే దేవుడు మనకి స్నేహితుడు అనే మాట ఎక్కడా కూడా ప్రపంచంలో ఈనాటికి కూడా ఏ గ్రంథాల్లోనికి వెళ్ళి మనం చదివినా దేవుడు మనకి స్నేహితుడు అనే మాట ఎక్కడా కూడా మనకి. నేను మీతో స్నేహిస్తాను, నేను మీకు స్నేహితుడిగా ఉంటాననే మాట బైబిల్లో లేకపోతే మనం చదువుకుంటున్న ఈ మాటల్లో తప్పితే ఎక్కడా కూడా మనకి. మనుషులతో స్నేహించడానికి కిందకొచ్చాడు, మనుషులతో స్నేహం కుదుర్చుకోవడానికి, మనుషులకు ఒక స్నేహితుడిగా ఉండడానికి ఆయన కిందకొచ్చి మళ్ళీ ఆవరించి మన చుట్టూ ఆయన ఎలా ఉన్నాడంటే ఒక సరిపోలిన ఒక స్నేహితుడిగా ఆయన. మనం ఆయనతో స్నేహం చేయాలి అంటే మన స్థాయి సరిపోదేమో, కానీ ఆయన మనతో స్నేహం చేయడానికి ఏం చేశాడంటే తన స్థాయి దిగి, తన యొక్క పరపతిని దిగి, తన యొక్క సింహాసనం మీద నుంచి ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి మనల్ని స్నేహించడానికి మాత్రమైన. మరి ఎంత గొప్ప స్నేహితుడు, ఎంత గొప్ప సరిపోలని స్నేహం నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయనకు తగిన ఒక స్నేహితుడి వలె, సహచారుడి వలె నువ్వు ఉంటున్నావా, లేక ఆ స్నేహాన్ని ఒక శత్రుత్వం వలె మార్చుకుంటున్నావా? ఎందుకంటే దేవునితో స్నేహం అనేది ఒకవైపు మాత్రమేనండి. స్నేహం సరిపోకపోతే, స్నేహం సరిపోలేకపోతే అది ఎలా మారిపోతుందంటే ఒక శత్రువుగా మారిపోతూ, ఒక అన్నదమ్ములే ఒక శత్రువుగా మారిపోతూ ఉంటారు. ఒక మంచి స్నేహితులే ఒక మాట తేడా వస్తే వారు మరి బద్దు శత్రువులుగా మారిపోతూ ఉంటారు కదా. దేవుడు మన స్నేహితుడు అనుకుంటే ఈ స్నేహంలో సమస్య వస్తే ఇది ఎలా మారిపోతుందంటే శత్రుత్వం కూడా కాడా. ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షించడానికి, అంత ద్వేషించడానికి కూడా ఆయన సిద్ధంగానే. ఇశ్రాయేలుని ఎంతో ప్రేమించి వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు ఆయన. వారిని ఎంత ద్వేషిస్తే ఆయన 400 సంవత్సరాలు వదిలేస్తే మలాకి అంటున్నాడంట మా దేవుడు ఎక్కడున్నాడనే విషయం కూడా ఈ ప్రజలకు.
ఆయన ప్రేమ 40 సంవత్సరాలు వారు చవి చూశారు. ఆయన ద్వేషాన్ని 400 సంవత్సరాలు చవి చూసిన తర్వాత ఇశ్రాయేలుకి అర్థమైంది, దేవునితో స్నేహమే మనకు మంచిది, దేవునితో వైరము మనకు మంచిది. దాన్ని మనకి సొలొమోను గారు ఒకానొక సామెతల్లో ఆయన చెబుతూ ఉంటాడు, రాజు యొక్క అనుకుంటే రాజు సముఖంలో జాగ్రత్తగా మాట్లాడాలంట. ఎందుకంటే రాజు చేతుల్లో ఏముంటాయంటే మన ప్రాణాన్ని తీసివేసే అధికారము. ఈరోజు సమస్త సృష్టికి రాజు, సమస్త సృష్టిని ఏలేవాడు, మనతో స్నేహించడానికి, మనతో స్నేహం చేయడానికి వచ్చాడు. అలాంటి ఆయనే శత్రువుగా మారితే, అలాంటి వారితోనే వైరము పెట్టుకుంటే భూమి మీద మనం చేసే తప్పు అంతకన్నా గొప్పది ఏది కూడా. ఈరోజు మన జీవితంలో ఆయన వైరముగా మారిపోతున్నాడు. కొన్ని మాటలు మనం చూద్దామని. ఇందాక మనం ఏ మాట నుంచి అయితే వచ్చామో మరలా అదే హోషేయ గ్రంథానికి మనం వెళ్ళిపోదాము. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడో చూద్దామండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. పై మాట నుంచి మనం చదువుకుందామండి. మహాయండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడని నేనే, తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. నా స్నేహం ఎలాంటిదో తెలుసా? మహాకాలిన అరణ్యంలో ఎండకు ఎండిన వానకు తడిసిన కాలిన ఒక మొద్దును ప్రేమించంట, తీసుకొచ్చి తన పొలములో నాటుకునంట, దానికి మరలా చిగురు పట్టేలా చేసంట, మరలా అది అభివృద్ధి పొందేలా చేసిన దేవుడంట. దానికి మేత పెట్టగా అది తిని తృప్తి పొందేమైందంటే తను పెంచిన వాడిని మరిచిపోయింది. తను ఎవరైతే మన అరణ్యం నుంచి తీసుకొచ్చి అక్కడ నాటారో, ఎవరైతే తను అభివృద్ధి చేశారో, ఎవరైతే తనకు అన్నీ ఇచ్చారో అతను మరిచిపోయి ఏం చేస్తుందంటే అతని మీదే తిరుగుబాటు చేసే విధంగా ఈరోజు క్రైస్తవ సమాజం అనేది. దీని గురించిన ఒక ఉపమానమే మనకి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తి అంట మరి పనికి రాని కొంతమందిని తీసుకొచ్చి తన ద్రాక్ష తోటలో పెట్టుకుని వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడంటే ఏమనంటే, ప్రతి సంవత్సరాన్ని నేను వస్తాను, నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇచ్చి మీకు రావాల్సిన వాటాన్ని మీరు తీసుకుని. నిజానికి ఆ దాసులకి, ఆ పనికి రాని వాళ్ళకి దేవుడు చేసింది చాలా మేలండి. వాళ్ళకి ఇల్లు లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు వాళ్ళకి బ్రతకడానికి కాస్త భూమి ఇచ్చి, సేద్యం చేసుకోవడానికి కాస్త పని ఇచ్చి, ఆ సేద్యపరిచిన దాంట్లో కొంత ఆహారం తిరిగి వాళ్ళకి ఇస్తేనంట సంవత్సరం అయిపోయిన తర్వాత యజమానంట తన దాసులు పంపిస్తాడంట, పలానా ప్రాంతంలో మనకు కొంత భూమి ఉంది, ద్రాక్ష తోట ఉంది, అక్కడ కొంతమంది దాసులు ఉంటారు, వాళ్ళకి నేను మంచి హెల్ప్ చేశాను, ఏ పని లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు, ఊరు లేనప్పుడు నేను వాళ్ళకి పని కల్పించాను, వెళ్ళి నాకు రావాల్సిన వాటా తీసుకురానగానే పనివాడు వెళ్ళాడంట. కానీ ఆ దాసులు, ఆ దుష్ట దుర్మార్గ దాసులు ఏం చేశారంటే అతను కొట్టి వెనక్కి, సర్లే ఫస్ట్ సంవత్సరం కదా అని చెప్పి 2వ సంవత్సరం మరలా పంపాడంటే ఈసారి ఒకరిని కాదు, ఒక 2-3 దాసులు పంపితే వాళ్ళని కూడా అలాగే కొట్టి పంపించారంట. ఇక 3వసారి లాభం లేదు అనుకున్న ఆ యొక్క యజమానుడు తన ప్రియ కుమారుని భూమి మీదకి ఆ యొక్క పొలం ఉన్న చోటికి పంపాడంట. ఈసారి కొట్టడం కాదని అతన్ని చంపి అతని శవానికి పంపించేసరికి యజమాని చాలా కోపముతో అంటున్నాడంట, వెళ్ళండి ఆ దాసుని పట్టుకోండి, వారిని శిక్షించబోతున్న ఎలాంటి శిక్ష అంటే వారిని ఒక చీకటి కలిగిన ప్రదేశంలో నేను తోసేస్తాను. అక్కడ ఎలా ఉంటుంది అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి చోటకి నేను వారు తోసేస్తాను. వారు చేసిన తప్పు ఏంటంటే మేలు చేసిన వాడిని, స్నేహం చేసిన వాడిని కూడా మోసం చేసి వాడిని మరిచిపోయే విధంగా. ఈరోజు మనకు కూడా మన జీవితంలో దేవుడు మనల్ని ఎంత స్నేహించి ఎంత గొప్ప వ్యక్తులుగా మన జీవితాన్ని నిలబెట్టాడనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే నిజానికి ఆయనకి సరితూగే స్నేహం మన జీవితాల్లో. కానీ బైబిల్ అంటూ ఉంటారు కదా, ఆయనే మిమ్మల్ని ప్రేమించంటే తిరిగి మనం ఆయన ప్రేమించేంత గొప్ప ప్రేమ కూడా మనది కాదు, కానీ ఆయనే పెట్టుకున్నాడు, ఆయనే చేశాడు, అంతా ఆయనే చూపించి మనల్ని ప్రేమించి ఎక్కడో ఎడారిలో బ్రతుకుతున్న మన జీవితాలను తన సంఘం అనే తోటలో తీసుకొచ్చి నాటితే ఇక్కడ కూడా తిని తృప్తి పొందండి. దేవుడు చేసిన మేలన్నీ అనుభవించిన తర్వాత ఆయనని మరిచిపోతున్న క్రైస్తవ సహోదరులు, సహోదరీమణులు ఎంతో మంది నేటి సమాజంలో ఉన్నారా లేదా?
మనుషుల్ని మర్చిపోయినా పెద్ద ప్రాబ్లం తప్పేమీ లేదు, కానీ మేలు చేసిన దేవుణ్ణి కూడా మర్చిపోయి తిరిగి ఆయన లేడు అనే మాట, ఆయన గూర్చి మరి లోకంలో అవహేళన చేస్తూ మాట్లాడుతున్న క్రైస్తవులు కూడా ఎంతోమంది. ఆయన స్నేహమే చూసావు, ఆయనతో వైరం ఎలా ఉంటుందో తెలుసా? ప్రపంచం అంతా ఏకమే నేను కాపాడాలనుకున్నా నువ్వు కాపాడబడలేనంత గొప్ప వైరం ఎవరితో ఉందంటే దేవునితో. ఆయనతో వైరం పెట్టుకున్న మహారాజులే మట్టిలో కలిసిపోయారు. అలాంటిది నువ్వు ఆయనతో వైరం పెట్టుకుంటే నీ కాలుతున్న ఎడారిలోంచి తీసుకొచ్చాడేమో, ఈసారి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడో తెలుసా? నిత్యము కాలు ఒక అగ్నిలోనికి నిన్ను తీసుకుని వెళ్తూ. ఈరోజు మన జీవితాల్లో దేవునితో వైరం ఉందా అంటే ఉందండి. ఎలా ఉందంటే కొన్ని మాటలు మీకు చూపించి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. చూడండి, యాకోబు పత్రిక మనం వెళ్ళిపోదామని. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడైతే ఏమంటున్నాడో చూద్దామని. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందామని. ఏమంటున్నాడో చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరెనో వాడు దేవునికి శత్రువగును. ఆయనని ప్రేమించి తన సంఘంలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే నువ్వు మరలా స్నేహం ఎవరితో మొదలు పెట్టండి. దేవునితో స్నేహం లేదంటే మరి ఎవరితో ఉందంటే లోకముతో మనకి ఇంకా స్నేహ సంబంధాలు, మరలా లోక సంబంధమైన స్నేహాలు, మరలా లోక సంబంధమైన దేవుడు నేను ఎక్కడి నుంచి అయితే ఏ నరకకు పోయే పాపం నుంచి అయితే నేను మరలా బయటికి తీసుకొచ్చాడు, మరలా అలాంటి పాప కోపంలో ఉన్న వారితోనే స్నేహాలు కలిగి ఉన్నాము అని అంటున్నాడు. వ్యభిచారులారా, లోక సంబంధమైన స్నేహము దేవునితో మీకు ఏం పుట్టిస్తుందంటే వైరాన్ని పుట్టిస్తూ, లోక సంబంధమైన ఆజ్ఞలు, లోక సంబంధమైన వ్యక్తులు వాటిని ఇష్టపడితే దేవుని విడిచిపెట్టేస్తాం. దేవుని విడిచిపెట్టేసావంటే ఆటోమేటిక్గా దేవుడు నీకు మిత్రుడు కాదు, మరి ఏమవుతాడంటే శత్రువు. ఆయనతో శత్రుత్వం పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటంటే బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాము. ఆయనతో శత్రుత్వం పెట్టుకున్న ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఒక నరకాగ్ని గుండములోనికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు దేవునితో మనం ఎందుకు శత్రుత్వం పెట్టుకుంటున్నామంటే మనుషుల్ని ఎక్కువ ఇష్టపడుతున్నామేమో. నిన్ను కాపాడింది దేవుడైతే, నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది దేవుడైతే ఆ క్రెడిట్ అంతా తీసుకెళ్ళి మనుషులకి ఇస్తూ ఉంటాము, ఆ గొప్పతనం అంతా తీసుకెళ్ళి మనుషులకి ఇస్తూ ఉంటాము. మళ్ళీ కాపాడింది మనుషులు అనుకుని వారిని మనం పూజిస్తూ ఉంటాము, కానీ నేను కాపాడిన వాడు దేవుడనే విషయము మనం మరిచిపోతూ, చేసిన మేలును మరిచిపోతే అది ఎలాగైతే ద్రోహం అవుతుందో, మోసం అవుతుందో. ఈరోజు మన జీవితంలో ప్రతిరోజు దేవుడు మనకి మేలులు చేస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణం ఆయన్ని మనం మరిచిపోతూనే, ఆయనకి రావాల్సిన పేరును మనం ఇవ్వకుండా మనం చదువుకుంటూ ఉంటాం. మలాకీ గ్రంథంలో చెబుతుంటారు, మీరు నా యొద్ద ఏం చేస్తున్నారంటే దొంగిలిస్తూ ఆయనకు రావాల్సిన పేరు దొంగలిస్తున్నాం, ఆయనకు రావాల్సిన ఘనతను దొంగిలిస్తున్నాం, ఆయన పట్ల చూపించాల్సిన నమ్మకాన్ని దొంగిలించి వేరే ఏదో ఒక చోట మనము ఖర్చు పెడుతూ ఉన్నాము. మనం మరిచిపోతున్న విషయం ఏంటంటే దేవుడు మిత్రుడుగా ఉంటే ఎంత లాభమో, దేవుడు శత్రువుగా మారితే అంతకన్నా నష్టం ఏది కూడా. నీ జీవితంలో మహా ఎండకు కాలు నిన్ను కాపాడాడంటే చాలా గొప్ప విషయం అండి. నిజానికి ప్రపంచంలో ఏ దేవుడు చేయనంత గొప్ప స్నేహము, ప్రపంచంలో ఏ దేవుడు చేయలేనంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల ఈరోజు చూపించి, ఎక్కడో ఎండిపోవాల్సిన నీళ్ళు లేని వాడబారిన ఒక చెట్టు వలె బ్రతుకుతున్న మన జీవితాల్ని తన సంఘంలోని తీసుకొచ్చి తన వాక్యమనే జీవజలాన్ని, తన వాక్యమనే జీవాహారాన్ని, తన కుమారుడి ఒక త్యాగాన్ని, ప్రేమను మన పట్ల చూపించి ఈరోజు మనం తెత్తికి ఎదిగామంటే దేవుళ్ళో దానికి కారణమైన కాదా? ఒకప్పుడు ఆయన లేని మన బ్రతుకులేమిటి, ఆయనకు వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఏమిటనేది జాగ్రత్తగా మనం బేరీజు వేసుకోగలిగితే మనకే అర్థమవుతుంది. అది దావీదు ఎంత అర్థం చేసుకున్న దావీదు అంటున్నాడంట, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరూ కూడా లేరు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా కష్టము నా బలము అని నేను ఈరోజు చెప్పుకోను, కానీ దేవుడు నాకు ఎలా ఉన్నాడంటే ఒక మంచి స్నేహితుడై ఆయన నీతో స్నేహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన్ని విస్మరించకుండా
ఆయన ఒక స్నేహితుడు వలె భావించి ఆ స్నేహ సంబంధంతో పరలోకాన్ని చేరుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? మనుషుల స్నేహాల్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాయి. మనుషుల స్నేహాలు నిన్ను భ్రష్టు పట్టిస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడంటే, నేను నిన్ను ఆవరించి ఏం చేస్తానంటే, ఒకడు తన కనుపాపను కాపాడుదనుకున్న దానికన్నా గొప్పగా నేను మిమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా. అలాంటి దేవుని స్నేహాన్ని అంగీకరించడానికి, అలాంటి దేవుని స్నేహంలో ఆయన చేయి పట్టుకొని ఆ స్నేహ బంధంతో పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన కన్నా గొప్ప మిత్రుడు కానీ, ఆయన కన్నా గొప్ప శత్రువు కానీ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన స్నేహాన్ని అందుకుని ఆయనకి స్నేహితుడిగా మారుతావా? లేక లోక సంబంధమైన వైరాలు పెట్టుకుని దేవునికి శత్రువుగా మారి మరలా అదే మహా ఎండకు కాలిన అరణ్యము కన్నా భయంకరమైన పాతాళమునకు వెళ్ళిపోతావా? నేను అన్నికే వదిలిపెడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచక్కడి సమయాన్ని సందర్భాలు మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి. నీకన్నా గొప్ప స్నేహం, సరిపోలని స్నేహం భూమి మీద ఏదీ కూడా లేదని, నీవు తప్ప ఆకాశం మాకు ఎవరున్నారనే మాట దావీదు అంటున్నప్పుడే మాకు అర్థం కావాలి తండ్రి. ప్రారంభంలో మాట్లాడుకున్నట్టుగా మహా ఎండకు కాలిన అరణ్యంలోంచి నీళ్లు లేని మా జీవితాలు, ఆహారం లేని మా జీవితాలు, లోక సంబంధమైన మరణాంధకారంలో బ్రతుకుతున్న మా జీవితాన్ని తీసుకొచ్చి మీ పొలంలో నాటిన ఒక మొక్క వల్ల ఎంతో ప్రేమగా మమ్మల్ని పెంచుకున్నారు తండ్రి. ఇలాంటి మీ ప్రేమను, మీ స్నేహాన్ని లోక సంబంధమైన వైరాలతో మేము పాడు చేసుకొనక నీలోని ముందుకు సాగుతూ ఇంకా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని కోరుకుంటున్నాం తండ్రి. చక్కగా వినబడిన మాటల ప్రకారం నీతో స్నేహం అనేది మా జీవితాన్ని ముందుకు నడిపిస్తుందని, నీతో వైరం పెట్టుకోకుండా ఆ స్నేహాన్ని, సత్సంబంధాన్ని మేము కొనసాగిస్తూ మీ నిత్యరాజ్య లోకాన్ని మేము చేరుకున్నట్టుకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటాం. ఈ వినబడిన మాటలను మా వినకంలో ఫలింపచేసి నువ్వు ఒక మంచి మిత్రుడి వలె మా బ్రతుకును ఉంచుతారని కోరుకుంటూ మరలా తల్లిని పిలుచుకునే భాగ్యం మాకు ఎప్పటికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుగాని మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలండి.